నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ఐదేళ్లలో అరాచకాలు చేసిన వైసీపీ ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ కేసుల పరిష్కారంకు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి కక్షిదారులకు సూచించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో నిర్మించే 5 స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో భూములు కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణంకు అవసరమైన ఇసుకను కృష్ణానదిలో తవ్వుకునేలా సిఆర్డీఏకు అనుమతులు మంజూరు చేశారు. వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలిదశ పూర్తవుతుందని మంత్రి నారాయణ చెప్పారు. అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. అయితే ఈ ఏరియా ఏదైతే 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నామో దాని విలువ నిలవాలన్నా విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ని వచ్చేట్టుగా చేస్తాం. ఒక 2,500 ఎకరాలు యాక్చువల్గా ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి, వాళ్ళు టూరిజం కూడా లైక్ చేస్తారు, టూరిజం కూడా ఏర్పాటు డెవలప్ అవుతుంది. ఇట్లా ఇంటిగ్రేటెడ్గా అన్ని డెవలప్ అవటం వల్ల పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలను చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కక్ష సాధింపులకు కేరాఫ్ అడ్రస్ జగన్ అని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుంటే వాటికి పార్టీ రంగులు పులమడం దుర్మార్గమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ శ్రేణులపై దాడులు చేయించి కక్ష సాధింపులకు పాల్పడింది వాస్తవం కాదా అని నిలదీశారు. అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ నాయకులు చేస్తున్న నటనలను ప్రజలు చూసి తట్టుకోలేకపోతున్నారని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. వాళ్ళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు. ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి అలాగే బాబురావు మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు 1 రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. వాస్తవం కాదా? మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్లీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారు. తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పరిధిలోని సంగడగుంట రెడ్ల బజార్లో ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, 15వ డివిజన్ అధ్యక్షుడు సూర్య శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 100కి 100% నెరవేరుస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా నగరంలో చూస్తే ఈ నియోజకవర్గం దాదాపు 25 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కోసం అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో
సురక్షితమైనటువంటి నీరుతో పాటు మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో అకారణంగా తొలగించినటువంటి రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇళ్ళు శాంక్షన్ అయినా కానీ రద్దు చేసినటువంటి అంశాన్ని అనేకం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఆయన నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పుడు ప్రజలు బాగా స్పందిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం, ఇట్లాంటి నాయకుడు మాకు కావాలి అని చెప్తా రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కార్పొరేషన్కి మేము గెలిపించి పంపిస్తామని వాళ్ళు చెప్తా ఉంటే మరొక మారు 2024 ఎన్నికల సందర్భంలో నజీర్ గారితో పాటు పర్యటన చేసినప్పుడు ఎలాంటి మంచి స్పందన ఉందో ఇప్పుడు కూడా అలాంటిదే కనిపిస్తూ ఉంది. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగింది. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మోటారు వాహనాల కేసులు, ఫ్యామిలీ తగాదాలు, సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. మోటారు వాహనాలకు చెందిన 2 కేసుల్లో అత్యధిక నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ కారు ప్రమాదం విషయంపై వారి కుటుంబ సభ్యులకు 1,40,00,000 చెక్కును అందజేశామని, మరో కేసులో 1,10,00,000 చెక్కును ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రతి కక్షిదారులు తమ కేసులు సత్వరమే పరిష్కరించుకోవాలంటే లోక్ అదాలత్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. చాలా మంది కక్షిదారులకు దీని మూలంగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మేము సెటిల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము 2 కేసులు సెటిల్ చేశాము, పెద్ద కేసులు. దాంట్లో ఒకరికి 1,40,00,000, ఇంకొకరికి 1,10,00,000 నష్టపరిహారంగా ఇప్పించడం జరుగుతుందండి. అదేవిధంగా నేను ముఖ్యంగా కక్షిదారులందరినీ కోరుకునేది ఏంటంటే, మనము ఈ జాతీయ లోక్ అదాలత్ని వినియోగించుకొని మనం చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కానీ, అదే అన్నదమ్ముల మధ్య భూతగాదాలు కానీ, ఇట్లాంటి కేసులన్నీ, అదే మోటార్ వెహికల్ కేసులు కానీ సెటిల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వీలవుతుంది. అందుకని అందరి కక్షిదారులకి నా విన్నపం ఏంటంటే, మీరందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకొని తమ కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తాను. ఆదాని, అద్వానీలు దేశానికి సెల్లా దాపరించారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. లిబర్టీ థియేటర్ వద్ద ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట సిపిఐ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కరెంటు సర్దుబాటు ఛార్జీల పేరుతో సుమారు 15,000 కోట్లు ప్రజలపై భారం వేశారని ముప్పాల నాగేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మోడీకి మోకరిల్లాయని విమర్శించారు. వెంటనే స్మార్ట్ మీటర్ల విధానాన్ని విరమించుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం ఎదుట స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, జంగాల చైతన్య, వలి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మేము సిపిఐగా గత ప్రభుత్వ నియంతృత్వం, పోలీసు రాజ్యం పోవాలని కోరుకున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల నుండి మార్పు రావాలని కోరుతున్నాం. అందువల్ల ఇవాళ సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, పట్టణాల్లో విద్యుత్ సంస్థల ఎదుట ఈ అదానితో కుదిరిన ఒప్పందం రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని, ప్రతిపక్షంలో వారు చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలని తదితర డిమాండ్ల మీద చేస్తున్న ఈ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి గుంటూరు నగర నాయకత్వానికి, నగర కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున మీటర్లు పగలగొట్టమన్న ప్రభుత్వమే ఈరోజు పిగిస్తూ ఉంది. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే మరి ప్రజల కాడ ఏదైతే ఇప్పటికే ఈ సంవత్సరంలోనే 15,435 కోట్ల రూపాయలు మరి ప్రజల దగ్గర భారాన్ని వసూలు చేశారు. దీన్ని వెంటనే విద్యుత్ ఛార్జీల్ని పెంచమని చెప్పిన ప్రభుత్వం మరి ఎన్నికల్లో చెప్పారు, హామీలుగా ఉన్నాయి తప్ప విద్యుత్ ఛార్జీలు పెంచాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. రేపు ఆదివారం గోరంట్ల గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ జల్లేపల్లి తేజస్విని వెల్లడించారు.
నార్సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. గోరంట్లలోని రామాలయం సెంటర్లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో గుండె, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు, జనరల్ సమస్యలపై ఉచిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్విని, డాక్టర్ అన్వేష్ కుమార్, డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా మరి ఈ కార్యక్రమంలో ఒక డయాగ్నోస్ చేయటమే కాదు, ప్లస్ దానితో సంబంధించి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడను, అలానే ల్యాబ్ టెస్టులు కూడా ఫ్రీగా చేయబడను, అలానే ఈసీజీ కూడా అన్ని రకాల ఈసీజీ సంబంధించినటువంటి విషయం కానీ ఇంకొక ఏదైనా ల్యాబ్ టెస్టులు కూడా ఏదైనా ఉన్నా కానీ అక్కడ అందుబాటులో ఉన్నాయి, అక్కడ చేయటం కూడా చేసి ఏదైనా ఉన్నా కానీ రెఫరల్గా ఇక్కడ హాస్పిటల్ కూడా కొంత మరి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వారికి ఎంతో కొంత డిస్కౌంట్తో కూడా చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గోరంట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, అది ప్లేస్ వచ్చే వాళ్ళకే గోరంట్ల సెంటర్లో రామాలయం పేసీ సెంటర్ అని జరుగును. దానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పేద వర్గాల వారు అట్లానే ఏదెవరైనా కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇటువంటి రేపు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తరఫున గోరంట్లలో మెగా మెడికల్ క్యాంప్ జరగబోతుందండి. దీంట్లో మనకి హెల్త్ చెకప్ చేసి అవసరమైన వారికి టెస్టులు చేయబడతాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఈసీజీ, ఇంకా వేరే ఇతర బ్లడ్ టెస్టులు కూడా చేయబడతాయి. సో దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం కిలో సేల్ ప్రారంభించారు. తూకం పద్ధతిలో శారీస్ అమ్మకం అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. జిన్నా టవర్ సెంటర్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢ మాసం సందర్భంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించారు. కేజీ కంచిపట్టు చీరలు కొనుగోలు చేస్తే కేజీ ఉచితంగా తీసుకువెళ్లవచ్చని మేనేజర్ గుంటుపల్లి సాంబశివరావు తెలిపారు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, శారీస్, డ్రెస్ మెటీరియల్ కొనుగోలుపై 66% వరకు డిస్కౌంట్ పొందవచ్చునని వెల్లడించారు. గుంటూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్, సూపర్వైజర్ దుర్గారావు పాల్గొన్నారు. ఈ నెల 3వ తారీఖున మనం కిలో సేల్ స్టార్ట్ చేశాము. బ్లాక్ బాస్టర్ నెంబర్ 1 ఆషాఢం సేల్ కిలో సేల్ స్టార్ట్ అయిందండి. ఈ కిలో సేల్లో 150 రూపాయలు మొదలు మన దగ్గర 2000, 3000 రూపాయల దాకా కూడా కిలో సేల్ స్టార్ట్ చేశాము. పట్టు చీరల మీద కూడా మనం కిలో సేల్ ఆఫర్లో మనం ఇస్తున్నామండి. ఆల్ వెరైటీస్, బెనారస్, వారణాసి అన్ని వెరైటీస్ మీద కూడా మనం కిలో సేల్ ఇస్తున్నాము. అట్లానే బ్రాండెడ్ మెన్స్ వేర్ బ్రాండెడ్ మీద కూడా బై టు గెట్ టు 30, 40, 50% అన్ని అప్ టు 66% వరకు మన డిస్కౌంట్లో మనం బట్టలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్స్ వేర్ మరియు లెహంగా సెట్స్, ఆర్ఎం, డిఎం రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ ఎల్డీ వెస్ట్రన్ వేర్ మీద కూడా మనం అప్ టు 66% వరకు కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. అన్ని రకాల వెరైటీస్, మంచి వెరైటీస్ కూడా మనం కిలో సేల్ అండ్ అప్ టు 66%లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు కస్టమర్ దేవుళ్ళందరికీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాలాపేట నుంచి మీకు ధన్యవాదాలు. మా షాప్లో 3వ తారీఖు నుంచి ఆషాఢం సేల్ కిలో సేల్ పెట్టాం. బ్లాక్ బస్టర్ కిలో సేల్ ఆల్రెడీ 1 కేజీ 150 రూపాయల దగ్గర నుంచి 3000 రూపాయల వరకు అన్ని వెరైటీస్ పెట్టామండి. దయచేసి కస్టమర్ దేవుళ్ళందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాలాపేట తరఫు నుంచి కోరుతున్నాం. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢ మాసం ఆఫర్లు అదరకొడుతున్నాయి. 1 కాదు, 2 కాదు, లక్షల్లో వెరైటీలు అతి తక్కువ ధరకు లభిస్తున్నాయి. జిన్నా టవర్ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో ఆషాఢం ఆఫర్లు మొదలయ్యాయి. సూపర్ ఆషాఢం సేల్లో కేజీ కొనుగోలుపై 70% వరకు ఆఫర్లు ఇస్తున్నామని మేనేజర్ జి సతీష్ కుమార్ తెలిపారు. అన్ని రకాల మెన్స్ వేర్, కిడ్స్ వేర్, శారీస్ పై ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంకి వచ్చి నాణ్యమైన వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు అనిల్ కుమార్, మధు పాల్గొన్నారు. కస్టమర్ దేవుళ్లకు మా ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఆషాఢ మాసం సందర్భంగా సూపర్ ఆషాఢం సేల్ అని ఆఫర్ తేవటం జరిగినది. ఈ సేల్లో భాగంగా అన్ని రకాల వస్త్రములపై అప్ టు 70% డిస్కౌంట్ ఉన్నది. దీనిలో భాగంగా కొన్ని చీరల పైన కేజీ సేల్ పెడతాం జరిగింది. మనం కేజీ వచ్చేసి 400 నుంచి బిగిన్ అవుతుంది. అలాగే పట్టు చీరలు కూడా ఎవరైనా పీసెస్ లెక్క అమ్ముతారు, కానీ ఈ ఆఫర్లో
మనం కేజీ లెక్క అమ్మటం జరుగుతుంది. అయ్యే కాకుండా కొన్నిటి మీద 50% డిస్కౌంట్ ఉన్నది. కిడ్స్లో కూడా అప్ టు 50% డిస్కౌంట్, మరియు మెన్స్లో బ్రాండెడ్ మీద అయితేనేమో బై 2 get 2, బై 2 40%, బై 1 get 1 ఇలాంటి రకరకాల ఆఫర్స్ అనేది ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. జూలై 3 నుంచి స్టార్ట్ అయింది. ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. కస్టమర్ వాళ్ళందరినీ కోరుకుంటున్న విధంగా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాము. బ్రాడీపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అదిరే ఆషాఢం కిలో సేల్ ఆఫర్లు ప్రకటించారు. కలంకారీ పట్టు చీర 4,995 రూపాయలకు కొనుగోలు చేస్తే మరో చీర కేవలం 49 రూపాయలకే లభిస్తుంది. బ్రాడీపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢ మాసం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించారు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, శారీస్, డ్రెస్ మెటీరియల్ కొనుగోలుపై అప్ టు 66% డిస్కౌంట్ పొందవచ్చని మేనేజర్ బాలాజీ తెలిపారు. జూలై 3వ తేదీ నుంచి ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్లు కస్టమర్లకు అందిస్తున్నామని చెప్పారు. నగర ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కె కృష్ణ పాల్గొన్నారు. మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్ ప్రారంభమైనది. ఈ నెల 3వ తారీఖు నుంచి మన గుంటూరు బ్రాడీపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జూలై 3వ తారీఖు నుంచి ఆఫర్లు అనేది స్టార్ట్ అయ్యాము. ఈసారి సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చాము. ఎప్పట్లాగానే కేజీ ఆఫర్ స్టార్టింగ్ ఈసారి 150 రూపాయల నుంచి 3,000 దాకా ఉన్నాయండి. అది కాకుండా ఈసారి ఇంకొకటి కూడా బంపర్ ఆఫర్తో మేము ముందుకు వస్తున్నాము. స్పెషల్ ఆఫర్ అండి. ఒక శారీ ఫస్ట్ శారీకి 895 రూపీస్ పడుతుంది. ఇది స్పెషల్ ఆఫర్ అండి. సెకండ్ శారీ వచ్చేటప్పటికి 89 రూపాయలు పడుతుంది. ఇది క్యాటలాగ్ శారీకి స్పెషల్ ఆఫర్. ఇది ఒకటి ఆఫర్ అండి. ఇంకో ఆఫర్ వచ్చేటప్పటికి పట్టు శారీస్లో 4,995 రూపాయలు ఫస్ట్ శారీ పడుతుంది. 49 రూపాయలు సెకండ్ శారీ పడుతుంది. ఈ ఆఫర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా స్టోర్కి వచ్చి విజిట్ చేసి ఆఫర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆషాఢ మాసం కిలో ఆఫర్లు స్టార్ట్ చేసుకుంటూ ప్రేక్షకులకి ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా స్పెషల్గా, అంటే కొద్దిగా వెరైటీగా ఒక శారీ 899 రూపీస్ కొంటే 89 రూపాయల శారీ ఒకటి ఫ్రీగా, అంటే ఆఫర్లో వస్తున్నదండి. ఇది 899 రూపాయలు మొదటి శారీ పడుతుంది. అలాగే రెండో శారీ దగ్గరికి వచ్చేటప్పటికి 89 రూపాయలు పడుతుంది. సేమ్ అలాగే అన్ని సెక్షన్లోనూ, అంటే రెడీమేడ్స్లోనూ ఆఫర్స్ ఉన్నాయి. కిడ్స్ సెక్షను, అలాగే మెన్స్ బ్రాండెడ్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా బ్రాండ్స్ ప్రతిదీ కూడా 1+1 ఉన్నదండి. సంజీవయ్య నగర్లో గల డాక్టర్ పినపాటి ప్రభుదాస్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు క్యాన్సర్, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కల రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు క్యాన్సర్ వచ్చిన వారు దాన్ని ఎలా అధిగమించాలి అనే కొన్ని ముఖ్యాంశాలు విద్యార్థులకు తెలియజేశారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి కూడా తెలిపారు. ముఖ్యంగా ఈ వయసులో తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. లేడీస్కి ఏంటంటే కొంచెం వెళ్ళి మాట్లాడాలి. డాక్టర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం. ఎస్పెషలీ పెద్దవాళ్ళు ఏదన్నా, ఇప్పుడు మీకు జ్వరం అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిందని చెప్తారు. కానీ క్యాన్సర్కి సంబంధంగా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తే మనం డాక్టర్కి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తాం. ఎస్పెషలీ ఒక 35-40 ఇయర్స్ వాళ్ళు. ఎందుకు వస్తుంది క్యాన్సర్? ఫస్ట్ థింగ్ తెలుసా ఎందుకు వస్తుందో క్యాన్సర్? కరెక్ట్గా కొంతమంది స్మోకింగ్ చేయటం వల్ల, లేడీస్ స్మోకింగ్ ఐడియా ఉందా? ఏం స్మోకింగ్? సిగరెట్ స్మోకింగ్ వలన. సెకండ్ ఈ పాన్, గుట్కా ఐడియా ఉందా? అవి తినటం వలన. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఉద్యోగులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టి న్యాయం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో ప్రవేశపెట్టబోతున్న ఈవీ బస్సులు అన్నీ కూడా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని కోరారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సును ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే 3,000 బస్సుల్ని కొనుగోలు చేయడంతో పాటు 10,000 మంది సిబ్బందిని నియమించాలన్నారు. ఇవాళ ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తుంది. ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడానికి ఎటువంటి మా అభ్యంతరం లేదు. కానీ ఎలక్ట్రికల్ బస్సులని
ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని, ఆ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బందిని వినియోగించుకోవాలని చెప్పి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 36 డిమాండ్ల పరిష్కారం కోసం యాజమాన్యం ముందు, ప్రభుత్వం ముందు పెట్టింది. దీంట్లో ప్రధానంగా మరి ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక బకాయిలు 24 నెలల బకాయిలు రావాలి. అలాగే యాజమాన్యం నుండి SRPS, SBT బకాయిలు రావాలి. అలాగే మరి ఏదైతే రెఫరల్ హాస్పిటల్ ఉందో, ఆర్టీసీ వైద్య సౌకర్యం ఏదైతే ఉందో ఆర్టీసీలో ఉన్నప్పుడు అదే వైద్య సౌకర్యం కొనసాగాలని. శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం జూలై 11వ తేదీ వరకు బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో జరుగుతున్నాయి. బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ఉపన్యాస భారతి మంచికంటి వెంకట సత్యావతిచే శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం జరుగుతుంది. ఈ ప్రవచన మహాయజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంచికంటి వెంకట సత్యవతి కృష్ణలీలలు గురించి అద్భుతంగా వివరించడంతో భక్తులు మైమరిచిపోయారు. ఎంత మనోహరమైనటువంటి వేణునాదం జగాల్ని మరిపించి స్వామివారు ఇక్కడ బృందావనంలో ఆ గోకులంలో ఆయన వేణువు ధ్వనిస్తూ ఉంటే పైన అప్సరసలు వెళ్తూ వాళ్ళందరూ కూడా ఒకసారి కిందకి దిగి వచ్చేసారట ఈ సంగీతం వినడానికి. అట్లాగా ఉండేది కృష్ణ సంగీతం. రెండవది నారద సంగీతం. నారదుడు కూడా మంచి సంగీత విద్వాంసుడు. అలాగే ఈశ్వర సంగీతం, పరమేశ్వరుడు కూడా సంగీతం వచ్చుట. అదేంటమ్మా ఆయన ఎగరడం మాకు తెలుసు, ప్రళయ తాండవం విలయ తాండవం చేస్తాడు కదా, ఆ తాండవంతో పాటు ఆయన పాడను కూడా పాడుతాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఐదేళ్లలో అరాచకాలు చేసిన వైసీపీ ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు. మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్. కేసుల పరిష్కారంకు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. కక్షిదారులకు సూచించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.